అసలు ఏంటబ్బా లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా సూసైడ్ ప్లాన్ చేయడం ఏంటి? అంటే ఒక అబ్బాయిని నమ్ముకొని వచ్చింది తను. ఓకే, ఒక అబ్బాయిని నమ్ముకొని వచ్చినాక కూడా తనకి లైఫ్ మీద హోప్స్ లేవు. నేనైతే చూసా, తన పాప పుట్టిన తర్వాతే మారింది. ఇప్పుడిప్పుడే తను మంచిగా ఉంటుంది. మళ్ళీ కొత్త సమస్య ఏంటంటే వాళ్ళ అత్తమామలతో అంట. అంటే అత్తమ్మలు కూడా కొంతమంది ఉంటారబ్బా, వాళ్ళు కూడా వెనకట కోడళ్ళే అన్న మాట మర్చిపోయి, నేను అత్తనైనా నాకు ఇప్పుడు కోడలు దొరికింది, దీన్ని రుద్దాలి, దీన్ని రాకాలి అనుకుంటారు. థ్యాంక్ గాడ్ నాకు మాత్రం అలాంటి అత్త దొరకలే. నా అత్త బంగారం. అంటే మా అత్తమ్మ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ప్రపంచంలో ఎవరికి ఇలాంటి అత్త అయితే దొరకదు. మ్యాక్సిమం తిట్టే టైంలో తిడుతుంది, ఘోరంగా తిడుతుంది, కానీ తర్వాత మళ్ళీ తనే కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంటుంది. అబ్బా నేను కూడా కోప్పడే టైంలో కోప్పడతా, మళ్ళీ తనకిచ్చే వాల్యూ తనకిస్తా. లిటరల్లీ నేను ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను అంటే మా అత్త కోసమే. ఎందుకంటే తను పరువు పోకూడదు, మంచిగా పిల్లలను చూసుకోవాలి, నేను కష్టపడాలి, వాళ్ళ కళ్ళ ముందు నేను ఉండాలి అని మాత్రమే, మా అత్తయ్య కోసం మాత్రమే మా అమ్మ నాన్నల దగ్గరికి కూడా పోకుండా స్టిల్ ఇక్కడే సిటీలో ఉంటూ నా జీవనాన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నా. థ్యాంక్ యూ, అర్థం చేసుకుంటారనుకుంటున్నా. దీనికి కూడా చెత్త కామెంట్లు పెట్టిన వాళ్ళని మాత్రం మూకుట్లేసి ఏంపినా కూడా పనికిరారు మీరు.